హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన హైటెక్ సిటీ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా లొకేట్ అయ్యున్న ఒక హైరేస్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక బ్రాండ్ న్యూ 4 BHK ఫ్లాట్ అనేది ఇమీడియట్గా ఆక్యుపెన్సీకి సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే హైటెక్ సిటీ కొండాపూర్ దీని నియర్ బై లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టివిటీని బేస్ చేసుకొని స్పేషియస్గా 4 BHK ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో బ్రాండ్ న్యూ కండిషన్లో సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఈ టోటల్ కమ్యూనిటీ మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి. 12.5 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో 7 రెసిడెన్షియల్ టవర్స్, ఈచ్ టవర్ వచ్చేసి G+40 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకి కమ్యూనిటీలో 75% ఫ్లాట్స్లో ఆక్యుపెన్సీ ఉందండి. ప్రజెంట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ 4 BHK ఫ్లాట్. వాళ్ళు పర్సనల్గా రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటి ఈ ఫ్లాట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. ప్రజెంట్ వాళ్ళ లొకేషన్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది నార్త్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే నార్త్ వెస్ట్ ఫేసింగ్ అండి. అండ్ ఫ్లాట్కి 3 సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు ఫ్లాట్ ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. ఇందులో మనకు లావిష్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ 50,000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి మనకి ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. టోటల్ కమ్యూనిటీలో మనకు ఆల్మోస్ట్ ఒక 70% ఓపెన్ స్పేస్ ఉందండి. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఎల్డర్ సిట్టింగ్ ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉండడం, హైటెక్ సిటీలో లొకేట్ అవ్వడం, నియర్ బై మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ అనేది ఈ కమ్యూనిటీకి చాలా వరకు అవైలబుల్ ఉంది. అండ్ ఫ్లాట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 2805 స్క్వేర్ ఫీట్ అండి. 2805 స్క్వేర్ ఫీట్. అండ్ మనకి ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అయితే బ్రాండ్ న్యూ కండిషను, కంప్లీట్గా ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మనకు ఫ్లాట్ వైజ్గా ల్యాండ్ షేర్ వచ్చేసి 70 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి. డెడికేటెడ్గా 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది బేస్మెంట్లో అవైలబుల్ ఉంది. అండ్ మనకి ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ ఏరియాస్కి అవుట్ సైడ్ మనకు సఫిషియంట్ సెట్ బ్యాక్స్ తోటి ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ఫ్యూచర్లో కూడా వెంటిలేషన్ పరంగా ఫ్లాట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయి ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. ఈ 4 BHK ఫ్లాట్లో మనకు లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, ఓపెన్ కిచెను, కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు, డైనింగ్ స్పేస్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. పూజా గది యూనిట్ వచ్చేసి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి చేయించారండి. యాజ్ పర్ వాస్తుని బేస్ చేసుకుని వీళ్ళు పూజా గదిని ఈ విధంగా చేయించారు. అండ్ మనకి పూజా గదికి సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ వ్యూ అనేది మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్త్ ఫేసింగ్ ప్రిఫరెన్స్ తోటి 4 BHK ఫ్లాట్ హైటెక్ సిటీ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీలో బ్రాండ్ న్యూ కండిషన్లో చూస్తున్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ సంబంధించిన స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ప్రతి బెడ్రూమ్లో అండ్ లివింగ్ ఏరియాలో స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారండి. ఈ బెడ్రూమ్స్కి కనెక్టెడ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. హయ్యర్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అవ్వడం వల్ల వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి. దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్, కమర్షియల్ కనెక్టివిటీ అనేది చాలా వరకు అవైలబుల్ ఉంది. అండ్ నియర్ బైగా స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఒక 2 to 3 మినిట్స్ ట్రావెలింగ్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఆ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. టోటల్ 4 బెడ్రూమ్స్లో 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు.
నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అయినా సరే మీకు డిస్క్రిప్షన్‌లో టెక్స్ట్ ఫార్మాట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తానండి. ఏదైనా వీడియోలో ఇన్ఫర్మేషన్ మిస్ అయినా గానీ, ఇంకేదైనా ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఇందులో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ కాకుండా అనుకుంటే, మీకు డిస్క్రిప్షన్‌లో నా నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్‌గా 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. అండ్ ఈ బెడ్రూమ్‌కి కనెక్టెడ్‌గా ఉన్న వాష్‌రూమ్ అండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజెస్ అండ్ వాష్రూమ్ సైజెస్ కూడా స్పేషియస్‌గా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ప్రతి బెడ్రూమ్‌లో బెడ్ యూనిట్ ఉంది, వార్డ్రోబ్స్ ఉన్నాయి అండ్ ఫాల్ సీలింగ్ చేయించారు. స్ప్లిట్ ఏసీ యూనిట్స్ కూడా ఇన్‌స్టాల్ చేశారు. మోస్ట్‌లీ మనకి ఇందులో ఎటువంటి ఫర్నిచర్ అడిషనల్‌గా నీడ్ అంటూ మేజర్‌గా లేదండి. బేసిక్ లివింగ్ ఏరియాకి సంబంధించిన ఫర్నిచర్ ఏదైనా మీ చాయిస్‌కి తగ్గట్టుగా అరేంజ్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. బెడ్రూమ్స్ వైస్‌గా అయితే వీళ్ళు కంప్లీట్‌గా ఆల్రెడీ ఇంటీరియర్ అయితే చేయించారు. ఓన్లీ మ్యాట్రెసెస్ ఒకటి నీడ్ ఉంటుంది. ఇది థర్డ్ బెడ్రూమ్. మీరిప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. వార్డ్రోబ్స్, బెడ్ యూనిట్ ఎవ్రీథింగ్ అంతా ఇందులో ప్రొవైడ్ చేశారు. స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే ఇక్కడ ఇన్‌స్టాల్ చేశారండి. ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్, ఆక్యుపెన్సీ జరగలేదు. వాళ్ళు పర్సనల్‌గా స్టే చేయాలన్న పర్పస్ తోటి ఇంటీరియర్ చేయించుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు వేరే లొకేషన్‌కి రీలొకేట్ అయ్యారు. అందువల్ల ఈ ఫ్లాట్‌ని సేల్‌కి పెట్టారు. అండ్ మనకి బెడ్రూమ్‌కి సంబంధించిన వాష్‌రూమ్ గూడా మీకు వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్‌కి సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇదంతా మనకి చూడండి ఇంటీరియర్ సంబంధించిన కండిషను, ఫ్లోర్ ప్లాను క్లియర్‌గా మీకు వీడియోలో కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్‌లో ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్‌గా ఉంది. 2 సైడ్ మనకు వార్డ్రోబ్స్ ఉన్నాయి. అండ్ విండోస్ నుంచి వెంటిలేషన్ చాలా బావుంది. డెడికేటెడ్ మనకు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్‌కి సంబంధించిన అటాచ్డ్ వాష్‌రూమ్ మీకిప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. గ్లాస్ పార్టిషన్‌తో మనకి షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్‌రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఇక్కడ మనకు వార్డ్రోబ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు అడిషనల్‌గా బెడ్రూమ్‌లో కూడా వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి. బెడ్ యూనిట్ కూడా మనకు సైజ్ అయితే పెద్దగానే ఇచ్చారు. 3 బెడ్రూమ్స్‌లో నార్మల్ ఫ్లోరింగ్ ఉంది. ఒక్క మాస్టర్ బెడ్రూమ్‌లో మాత్రం మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ వైస్‌గా చూసుకుంటే మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. అండ్ డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఫర్దర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి లేదా సైట్ విజిట్ చేయాలి అనుకున్నా గానీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇదంతా లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియాలో కూడా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే ఇన్‌స్టాల్ చేశారు. అండ్ ఫ్లాట్‌కి కనెక్టెడ్‌గా ఉన్న డెడికేటెడ్ వార్డ్రోబ్ ఏరియా కారిడార్ స్పేస్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. కారిడార్ స్పేస్ కూడా మనకు స్పేషియస్‌గానే ఉంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.